ఈరోజు మనము మోతిచూర్ లడ్డు చేసుకుందాము. మోతిచూర్ లడ్డు దీంట్లో మనము ఆరెంజ్ కలర్ కొంచెం లైట్గా రంగు వేసినాము. కొంచెం వేసినాము, ఎక్కువ వేయలేదు. రెడ్ కలర్ ఆరెంజ్ కొంచెం లైట్గా వేసినాము. మోతిచూర్ లడ్డుకు 2 కప్పుల చక్కెర, బాదాము, కాజు, పిస్తా పలుకులు తీసుకున్నాము. ఇవి తర్వాత ఒలుచుకొని ఇవి 2 గ్రైండ్ చేసుకుందాం, 3 గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ మనం పిండి కలుపుకుందాము. కొంచెం వాటర్ పోస్తూ కలుపుదాము. పల్సగా కాకుండా కలుపుకుందాం. మనకు బూందీ పడేటట్లుగా చూసుకొని కలుపుకుందాం. ముద్దలాగా ఉంటాయి కదా, అవి లేకుండా కలుపుకోవాలి మంచిగా. మనం దీన్ని గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. లావు రవ్వ ఉంటుంది సార్, గోధుమ రవ్వ ఉప్మాది, దాంతో కూడా చేసుకోవచ్చు. మనం శనగపిండితో చేసుకోవచ్చు, గోధుమ రవ్వతో చేసుకోవచ్చు. మనం ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం కొంచెం స్టవ్ చిన్నగా అనుకుందాము. దీంట్లో వేద్దాము. మనము చిన్నగా మనకు మంచిగా షేప్ ఇట్లా రావాలని ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కదా. అది బూందీ లడ్డు అయితే మటుకు మంచి ఇట్లా ముక్కలు ముక్కలు దిగాలి. ఇట్లా కింద ఆడకుండా కొంచెం రంగు మారాలి. ఇది కొంచెం రంగు మారగానే తీసేద్దాం. పెద్దగా దాన్ని ఇప్పుడు ఇది మనం తీయకుండా మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇది ఇది మోతిచూర్ లడ్డు కాబట్టి ఇది కొంచెము ఇట్లా వస్తున్నా కానీ ఏం పర్లేదు, మనం గ్రైండ్ చేస్తాం కదా. మన మామూలు బూందీ లడ్డుకి అయితే మటుకు ఇట్లా రౌండ్గానే రావాలి. ఇట్లా ఇట్లా దీనిలో పోసుకొని ఇట్లా అనాలి. అట్లయితే మనకు పీసెస్ పడుతుంది. ఈ మోతిచూర్ లడ్డు కాబట్టి మనము ఇట్లా వేసినాం. కొంచెం కలర్ మారాలి, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. వచ్చినాక తీద్దాం. ఇప్పుడు గట్టిగా అయింది, కారకైనట్టు అయింది. ఇప్పుడు తీసేద్దాము. అని చేస్తాం కాబట్టి ఇది ఒట్టిగా చేస్తున్నాం, లేకుంటే ఇంత ఒట్టిగా చేయము. మనం కార కూడా ఇట్లనే చేస్తాం. ఇట్లా కొట్టినా అయిపోతుంది. లాస్ట్కి ఇట్లా ఇది ఇట్లనే వేసుకోవాలని ఏం లేదు. మురుకుల్లా కూడా వేసుకోవచ్చు. మనం మురుకుల్లా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇట్లా గ్రైండ్ చేసేదే కాబట్టి మనము మురుకుల పావుల్లో వేసి, అంటే కొంచెం పిండి గట్టిగా తడపాలి, తడిపి మురుకుల పావుల్లో వేసి వేయచ్చు. ఇది ఫ్యాన్ గాలికి కొంచెం చల్లారి పెడదాము. చల్లగా చేసినాక గ్రైండ్ చేద్దాము. మనం అంత లోపల మనము పాకం కడదాం. లడ్డుకు పాకం కట్టాలి. మనం పాకం వేసుకుందాం. 2 కప్పులు వాటర్, 1 ఫస్ట్, 2 ఇలాచీలు దంచుకొని పాకమైనాక ఇలాచీలు వేద్దాం. ఇది గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసినాం కదా, దీంట్లో వేద్దాం. ఇది పూర్తి మెత్తగా అయ్యేటట్లు చేయద్దు, కొంచెం రవ్వ ఉండాలి. కాజు, బాదాము, పిస్తా పట్టుకుంటాం.
పలుకులు చిన్న చిన్నగా చేసుకుందాం. మనము సూడు చేసుకుందాం, పెద్దగా ఏమొద్దు, చిన్న చిన్న వేసి పాకం కట్టినాక మనము దాంట్లో వేసేద్దాం. పాకం అవుతుంది. తీగ పాకం వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచి పొడి వేసేద్దాము. ఇలాచి పొడి వేసి బంద్ చేద్దాం. బంద్ చేసి ఇది వేసేద్దాం. ఫుడ్ కలర్ వేద్దాము, కొంచెమే ఆరెంజ్ కలర్, కొంచెము ఇది మొత్తం వేసేద్దాం దీంట్లోకి. లాస్ట్ ఇట్లా ఇట్లా వేద్దాం. అయిపోయినాయి. లాస్ట్ ఒకటి మీద అంటే మనం కొంచెం పెద్దనే కట్టినాము. మన బయార్లో దొరికేది ఈ సైజులో ఉంటాయి. మనం దీనికన్నా కొంచెం పెద్ద సైజు కట్టినాం అంటే మొత్తం 35 కావచ్చు. చిన్న ఈ సైజు కడితే అన్నీ 35 కావచ్చు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 2, 3, 4, 5, 6, 30 అయినాయి. 31 అయినవి. కొంచెం చిన్న సైజు కడితే 35 కావచ్చు ఈ సైజు కడితే. ఇది లాస్ట్ చిన్నది అయింది. ఇది మన తురుమున్న డ్రై ఫ్రూట్స్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా మోతిచూర్ లడ్డు రెడీ అయినవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.